కరివేపాకు వేసుకుని మిర్చి ఇంకా వంకాయ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అది కాస్త వేగాలి. వేగిన తర్వాత నేను వచ్చేసి గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, సాల్ట్ ఆ 3 కలిపి పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకుని అది ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ బాయిల్ చేసి కూల్ అయ్యాక కాసేపు ఉంచేసి తర్వాత ఫ్రై చేసి మిక్స్ చేస్తాను. మిక్స్ చేసిన తర్వాత కాస్త పైన లెమన్ జ్యూస్ అంతా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ ఉంది. ఈ స్టేజ్లో మనం వచ్చేసి సాల్ట్ కానీ ఏదైనా తక్కువ అయితే మనం స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు పైన యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇంకా బాగా ఫ్రై చేసుకుని హాట్ రెసిపీ మన ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీగా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా